విద్యార్థులు ఈరోజు తెలుగులో సుభాషితాలు అనే పాఠంను నేర్చుకోబోతున్నాం. చూడండి, ఇక్కడ ఒక పద్యం, ఆ తర్వాత ఖాళీ స్థల వీక్షణలు. ఈ పద్యాలు ఇంతకుముందే మీరు చదువుకొని నేర్చుకొని ఉన్నారు. ఇది ప్రారంభంలో ఎలా ఉందో చూడండి. అనగనగరాగ అని ఉన్నది. చివరికి వినరవేమా అని వచ్చింది. మరి ఇందులో ఖాళీ స్థలాల్లో మీకు ఇవ్వబోతుంది. ఆ పద్యం మీకు అంటస్తా ఉందా? సరే, నేను దాన్ని పూరించి చెప్తాను. అనగనగరాగమతిశయునగవే ముతియనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమా విశ్వదాభిరామ వినురవేమా. పద్యం లోపట చివరి పాదంలో విశ్వదాభిరామ వినురవేమ అనే ఒక పంక్తి వచ్చింది. ఆ పాదము ఇలా ప్రతి పద్యంలో అలాంటి పాదమే ఉంటుంది. దాన్ని మకుటం అంటారు. ఇలాంటి మకుటంతో ఉన్న పద్యాలను శతక పద్యాలు అంటారు. ఏమంటారు? శతక పద్యాలు అంటారు. ఈ శతక పద్యాలు మనకి ఏం బోధిస్తాయి? నీతిని, భక్తిని బోధిస్తారు. అలాగే మనం నేర్చుకోబోయే పద్యంలో కూడా మకుటం లేకుండా కొన్ని మకుటంతో కూడుకున్న పద్యాలు ఉన్నాయి. అవే సుభాషితాలు. సుభాషితాలు అంటే సు అంటే మంచి, సు అంటే మంచి, భాషితాలు అంటే మాటలు. సుభాషితాలు అంటే ఇప్పుడు అర్థం వస్తుంది, మంచి మాటలు. మన జీవితంలో కూడా ఉపయోగపడి మన జీవితాన్ని ఎలా గడపాలి, జీవితంలోని అనుభవాలను ఎలా మనము చూస్తాము అనేది ఈ సుభాషిత పద్యంలో మనం చూడబోతున్నాము. అందులో ఒక పద్యాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇచ్చుక చాలకున్న చదువు నిరర్థకము గుణ సంయుతులెవరు మెచ్చరచటం బదులుగా మంచి కోరపు చేసిన నైన నందు నింపొదెవడు నువ్వు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కర నింపొదెవడు నిప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కర అనగా దీని యొక్క తాత్పర్యం ఏం చెప్తుందంటే, నువ్వు ఎంత చదువుకున్నా నీలో సంస్కారం లేకపోతే ఆ చదువును, నువ్వు చదువుకున్న చదువులు ఎవరు మెచ్చరు. ఎలాగంటే దీనికి ఒక ఉపమానం చెప్తాను, వినండి. పదులుగా మంచి కూర నలపాకము చేసిననైనా నందు. మనం మంచి కూర మసాలాలు అవి ఇవి వేసుకొని మస్తు రుచికరంగా ఒక వంట చేసుకున్నాం. ఇక తిందాము, ఎంత రుచిగా ఆస్వాదిస్తామని మనం ఆలోచిస్తాము. కానీ అందులో ఏమి లేకపోతే రుచి ఉండదు చెప్పండి? ఉప్పు లేకపోతే రుచి ఉండదు. అలాగే చదువుకున్న వ్యక్తిలో కూడా నువ్వు ఎంత చదువుకున్నా కూడా నీలో క్రమశిక్షణ కానీ సంస్కారం కానీ లేకపోతే నీ చదువుకు అర్థం ఉండదు, ఎవరు నిన్ను మెచ్చుకోరు. ఇది దీని యొక్క తాత్పర్యం.